హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు ఎపిసోడ్ మీకు ఎంత బాగా నచ్చిందో అది కింద కామెంట్ చేయండి. అలానే నాకు ఎక్కడనో గుర్తుంది ఎస్పెషల్లీ అబౌట్ ఈ సెకండ్ వీక్ నామినేషన్స్ గురించి. సో, మనం ఆల్రెడీ ఒక వీడియో చేసినామనమాట. సో, ఎవరైతే డేంజర్ జోన్‌లో ఉన్నారో మెయిన్‌గా ఆదిత్య ఓంకి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. బట్ ఇప్పుడు మనం చూస్తే ఓటింగ్ పోల్ అంటే అన్అఫీషియల్ ఓటింగ్ పోల్ చూస్తే మెజారిటీ అంతా సో, లాస్ట్ 4లో ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ సేమ్ ఓటింగ్ ఉందనమాట. అంటే ఒక 20, 30 ఓట్స్ లిస్ట్‌లో అంత డిఫరెన్స్ తోటే ఉందనమాట. సో, ఇక్కడ నేను ఇంతకుముందు చూసినప్పుడు మార్నింగ్ మనం వీడియో చేసినప్పుడు సో, ఉండే అవకాశం ఉంది. అప్పుడు ఓన్లీ లిస్ట్‌లో ఉండే ఆదిత్య ఓము. కాకపోతే వాళ్ళకు ఆదిత్య ఓంకి నియర్ బైలో కూడా ఇద్దరున్నారు. కాకపోతే అప్పుడు వాళ్ళిద్దరిలో మనం అనుకున్నాం కదా! సో, ఎలాగ ఆదిత్య ఓం పెద్ద పర్ఫార్మెన్స్ అంటే వర్క్ రిలేటెడ్ వర్క్ చేస్తాడు. సో, ఎవరితో గొడవ ఉండదు. ఇష్యూస్ ఉండవు, ఏముండవు. సో, ఉన్నామా, తిన్నామా, చేసినామా అట్లానే ఉంది కాబట్టి సో, అలాంటి కంటెస్టెంట్ మేబీ 'బిగ్ బాస్' మేనేజ్మెంట్‌కి అవసరం ఉంటదా, ఉండదా అన్న ఆలోచన లెక్క మనమైతే ఒక వీడియో చేసినాం. కాకపోతే ఏందంటే ఇప్పుడు ప్రెజెంట్ చూస్తే ఓటింగ్ మొత్తము సో, నేను అనుకున్నది ఏం జరగట్లే కాదు. అసలు నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. నేను ఏమనుకుంటా మొత్తం క్వైట్ ఆపోజిట్ ఉంది ఆ వీడియోకి. ఎందుకంటే సో, మేబీ ఇప్పుడు కొందరికి ఉన్నాడా లేడా అనేది అలాంటోళ్ళకు నచ్చదు మేబీ. సో, కొందరు ఏం చేస్తారంటే సో, తన ఆట తన గేమ్ తను ఆడుకుంటుండు కదా! తన వల్ల వేరేటోళ్ళ గేమ్ డిస్టర్బ్ చేయనప్పుడు ఎందుకు అలాంటి కంటెస్టెంట్‌ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి సో, తనకు మద్దతుగా అయితే ఓటింగ్ అయితే పెరిగిందని నేను అనుకుంటున్నా. ఇంకోటేందంటే మీకు స్టార్టింగ్‌లో కూడా చెప్పిన ఆ వీడియోలో సో, 'పృథ్వీరాజ్' 4థ్, 5థ్ ప్లేస్‌లో షఫుల్ అవుతుండని చెప్పేసి. కాకపోతే తనకు కొంచెం కోపం ఎక్కువ ఉండడంతోటి అది చాలా మైనస్ అయిపోతుందని కూడా మనం ఆ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇంతకుముందుకు చేసిన వీడియోస్‌లలో కూడా. సో, మేబీ అదే నెగటివిటీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు తను కూడా డేంజర్ జోన్‌లో వచ్చిండనమాట. సో, చెప్పలేం 4 మెంబర్స్ ఉన్నారు. అయితే అది ఎవరనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అనమాట. సో, శేఖర్ భాష, సీత అలానే పృథ్వీరాజ్, ఆదిత్య ఓం. సో, ఈ 4 మెంబర్స్‌కి ఓటింగ్ అయితే ఏ వెబ్‌సైట్‌లో చూసినా కూడా ఈ అన్అఫీషియల్ రిలేటెడ్ దాంట్లే ఎక్కడ చూసినా కూడా మెజారిటీ వీళ్ళే లీస్ట్‌లో ఉంటున్నారు. సేమ్ టైమ్ ఏందంటే ఓటింగ్ కూడా వీళ్ళకు పెద్దగా డిఫరెన్స్ ఏం లేదనమాట. సో, 100, 200 అంతకన్నా తక్కువనే ఉంది కానీ ఇంకా 200 అంత కాదు. సో, 100 బిలో ఆ నంబర్స్ జస్ట్ నంబర్సే. 3 డిజిట్స్ అంత డిఫరెన్స్ తోటైతే వీళ్ళుంటున్నారు. బిలో అది కూడా 200 లోపే అనమాట. మరి ఇలాంటి టైంలో 'బిగ్ బాస్' మేనేజ్మెంట్ వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది తెలీదు. బట్ మనకు రేపటిలోపు మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తది. అంటే ఎవరు పక్కా ఎలిమినేట్ అయిపోతారని చెప్పేసి. సో, అది మనకు ఓటింగ్ గురించి ఇప్పుడు నేను చూసినా కాబట్టి మళ్ళీ చెప్తున్నాననమాట. ఎందుకంటే ఇందాక వీడియో చేసినాం. బట్ చిన్న కరెక్షన్ లెక్క. అది కూడా చూడండి. బట్ మనం అనాలిసిస్ కూడా కరెక్టే. కాకపోతే ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళకు కొంచెం ఇంకా నెగటివిటీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వడంతోటి ఇక్కడ ఆదిత్యకి ఓటింగ్ అనేది పెరిగిపోయింది. సో, తను కూడా ప్లస్ అయిపోయాడనమాట. సో, అంతకుముందు ఒకటే డేంజర్ జోన్‌లో ఉండేవాడు. బట్ ఇప్పుడేమైపోతుందంటే తనతో పాటు ఇంకో ముగ్గురిని కూడా డేంజర్ జోన్‌లోకి వచ్చిళ్ళు. తనతో పాటు వచ్చిళ్ళు. ఈయన తీసుకురాలేదు. సో, అది. సో, ఇక ఈరోజు ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుంటే సో, నిన్న టాస్క్ జరిగింది కదా! ఈ సాక్స్‌ల రిలేటెడ్ టాస్క్ అనమాట. సో, కాళ్ళకు 2 సాక్స్‌లు. సో, ఎవరు లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళు గెలిచినట్టని చెప్పేసి. సో, ఆల్రెడీ అది టై అయిపోయింది. నైనిక క్లాన్ యష్మి క్లానును సో, ఇక్కడ నిఖిల్ క్లాన్ లాస్ట్‌లో అభయ్‌ను అలాంటి నిఖిల్ మిగిలిళ్ళు. సో, అది టై అయిపోయింది. చెరో 50,000 ఇచ్చేసినారన్నమాట బిగ్ బాస్. అయితే దీంట్లో ఎక్కువ మనము సంచాలక్ చాలామంది నేను సోషల్ మీడియా కూడా చెక్ చేసుండే. సో, సంచాలక్ ఎవర్రా ఈ టాస్క్‌లో నాకు ఇంకా అర్థం కావట్లేదని చెప్పేసి అంటుండే. నేను కూడా దానిపైన మనము ఈవెన్ షార్ట్స్ పెట్టేసినాము. ట్రోల్స్‌లో అంటే వీడియో కూడా పెట్టినాము. సో, ఏందంటే ఇక్కడ సంచాలక్ అసలుకి ఎవరు డెసిషన్ తీసుకోవాలి, ఏది కరెక్టు కాదు అని చెప్పేసి వాళ్ళ డెసిషన్. ఐదర్ రైట్ ఆర్ రాంగ్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంటది. వన్స్ డెసిషన్ మేక్ అయిపోయిన తర్వాత తీసుకున్నాక సో, తర్వాతకి ఎంత డిస్కషన్ చేసినా కూడా అక్కడ వేరే ఆప్షన్ ఉండదు. మన ఆల్టరేషన్ ఏమి ఉండదనమాట. చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. సో, ఇంతకుముందు చూసినాం కదా లాస్ట్ టాస్క్‌లో ఇక్కడ పట్టుకోమని చెప్పేసి ఇక్కడ స్టోర్ రూమ్‌లో కొన్ని ఐటెమ్స్ ఉంటాయి స్టోర్‌లో. సో, రేషన్ రిలేటెడ్. అప్పుడు చెప్పినప్పుడు ఇక్కడ సంచాలక్ ఏం ఫస్ట్ ఒక మాట ఇచ్చింది యష్మి గౌడ. తర్వాతకి ఆట చేంజ్ చేసుకున్నది తను. సో, తన ఫైనల్ డెసిషన్ కాబట్టి తను ఏ విధంగా చేసుకుంది. మరే అలాంటి సంచాలక్ పోస్టు వేరే పర్సన్‌కి ఇచ్చినప్పుడు ఒక టాస్క్‌లో ఇక్కడ ఎవరు సంచాలక్‌గా బిహేవ్ చేయాలనేది మినిమమ్ కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం చాలా ఉండే వాళ్ళకు. బట్ వాళ్ళు అట్లా కాదు. ఎందుకంటే చెప్పా కదా! యష్మి గౌడ ఆమె చేసిందే ఆట, నేను చేసిందే రైటు, నేను ఆడిందే ఆట, నేను చెప్పిందే వేదం. సో, నేను చెప్పిందే వేదం అన్నట్టు ఆమె ఉంటుందనమాట. బిహేవియర్. సో, ఇది నిన్న టాస్క్‌లో కూడా కొంచెం ఓవర్‌గా రియాక్ట్ అయిపోయినట్టు అయితే నాకు అనిపించింది. సో, గేమ్ నుంచి ఎవరైనా బయటికెళ్ళినప్పుడు సో, విష్ణుప్రియ యూ ఔట్ అనేసరికి వీళ్ళ ఎక్సైట్‌మెంట్, వీళ్ళ ఎంజాయ్ ఎట్లుందంటే నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. దాన్ని ఏమంటారంటే కొంచెం సైకో రిలేటెడ్ థింగ్స్ అనమాట అవన్నీ. సో, అట్లా ఉందనమాట. అయితే నాకు సో, టాస్క్ మొత్తం అయిపోయింది. టాస్క్ మొత్తం అయిపోయిన తర్వాతక అభయ్ సోనియాతోటి చెప్తుండు. సో,
ఇక్కడ పృథ్వీ అక్కడ అవుట్ అన్నప్పుడు చెప్పినప్పుడు కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యిండు, మీదికి పోయి రియాక్ట్ అయిపోయిండు అని చెప్పేసి చెప్పింది. సేమ్ అలానే సంచాలక్ ప్రేరణ కూడా చాలా గేమ్ అని మొత్తం డిస్టర్బ్ అయిపోయింది, ఇట్లా విష్ణుప్రియ అట్లా కన్ఫ్యూజ్ చేసింది. అలానే ఇక్కడ సంచాలక్ అంటే యష్మి కూడా కొంచెం ఓవర్గా రియాక్ట్ అయిపోయింది, అనవసరంగా చేయాల్సింది కాదు అక్కడ అన్నట్టు వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ అభయ్ సోని ఇద్దరం మాట్లాడుకుంటే మెయిన్గా హైలైట్ అయ్యేది ఎవరంటే విష్ణుప్రియని వీళ్ళు బ్యాడ్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి ఎప్పుడు చూసినా కూడా. ఏ టాపిక్ అయినా కానీ మన వాళ్ళు సేవ్ అయిపోతారు, మిగతా వాళ్ళను ముంచేద్దాం అన్నట్టు వీళ్ళ ఆలోచన ఉంటుంది. వీళ్ళు తప్పే వాళ్ళు తప్పే, కాకపోతే ఎక్కువ తప్ప అన్నట్టు వీళ్ళు ఆ విధంగా చెప్తా అంటారు. సో దీని తర్వాతకి నిఖిల్ కొందరు బయట గార్డెన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నిఖిల్ ప్రేరణకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో అతిపెద్ద క్లాన్ మీదే, సో మిమ్మల్ని ఎవరు డిసైడ్ చేసి సంచాలక్గా మీ క్లాన్ మెంబర్సే, సో మీరు ఎవరిని అదైపోయారు, మీ వాళ్ళని ఏం తీసేసిళ్ళు, సో ఆఖరికి పప్పయ్య ఎవరైందో నువ్వే కదా పప్పయ్య అన్నట్టు అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన డెసిషన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేరు అనమాట. సో సంచాలకు వాళ్ళ టీం అయినప్పటికీ సంచాలక్ అనేవాడు ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండాలి, ఆడేం జరిగిందో దాని గురించి డిస్కస్ చేయాలి, దానిపైన డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఒక క్లాన్ నుంచి వచ్చినా కాబట్టి మన క్లాన్ మెంబర్స్ రైట్ చేస్తే రైట్ అనాలి, రాంగ్ చేస్తే రాంగ్ అనాలి. సో అదేవిధంగా ఇక్కడ ప్రేరణ చేస్తుంటే ఇక్కడ వీళ్ళు మేమే చేసిన కాబట్టి సంచాలకు, సో మా క్లాన్ మెంబర్ మాకు ఎలాగో ఆపోజిట్ ఇక్కడ డెసిషన్ తీసుకుంటుంది అన్నట్టు వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. సో తనను డిమాండ్ చేసే సిచ్యువేషన్ అనమాట. ఓవర్గా మీదికి వెళ్ళేసి లైక్ పృథ్వీ ఇక్కడ యష్మి ఇటువైపు బయట ఉండి ఇట్లా మాట్లాడడం జరుగుతుంది. సో ఆఖరికి నువ్వు చూసినావు కదా, సో నీ క్లాన్ వాళ్ళే నీకు ఆఖరికి ఈ విధంగా ధమ్కి ఇచ్చిళ్ళు, ఆఖరికి ఎవరు ఇక్కడ పప్పు అయిపోయారు, నువ్వే కదా మొత్తానికి పప్పు అయింది అన్నట్టు తనకైతే గీతోపదేశం చేసిండు. సో మొత్తానికైతే ఇక వీళ్ళు ఆడిన దాంట్లో సో విన్నర్ ప్రైజ్ అనేది అయిపోయిందనమాట. అంటే వీళ్ళకి ఎవ్రీడే వీళ్ళకి గేమ్స్ పెట్టేసి వీళ్ళ మీద అమౌంట్ అనేది ఎవ్రీ టాస్క్ ఇచ్చినాక సో టాస్క్ని బట్టి వీళ్ళకి ప్రైజ్ మనీ అనౌన్స్ చేస్తారు కాబట్టి సో ఎండ్ ఆఫ్ ఈ టాస్క్ అయిపోయేసరికి మొత్తానికి అయితే వీళ్ళు గెలుచుకుంది 5,45,000 అయితే వీళ్ళు గెలుచుకున్నారు. సో దీని తర్వాతకి సో పృథ్వీను నిఖిల్ కిచెన్ దగ్గర ఉన్నప్పుడు సీత అండ్ అలానే విష్ణుప్రియ ఇద్దరు వచ్చేసి అయితే పృథ్వీకి కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చిళ్ళు. సో చూస్తానికి తను టఫ్గా ఉన్నాడు, తను ఫిట్గా ఉన్నాడు, తనకు కూడా ఫిజికల్ పవర్ బాగుంది, నువ్వు కూడా అలానే ఉన్నావు, బట్ తను లాస్ట్ వరకు ఉంటుండు, నువ్వు ఎందుకు ఉన్నట్లో తెలుసా అని చెప్పేసి విష్ణుప్రియ ఇక్కడ పృథ్వీకి అడిగిందనమాట. చెప్పింది ఎందుకు చెప్పాలంటే నీకు యాంగర్ మేనేజ్మెంట్ ఎక్కువ ఉంది, ఊకనే ఉట్టి ఉంటూ అగ్రెసివ్ అయిపోతున్నావు, సో దాన్ని కంట్రోల్ చేసుకుంటే నీకు ఇంకా మంచి అవకాశం వస్తుంది, సో మంచి టాస్క్లో కూడా ఇంకా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తావు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అది సో నెక్స్ట్ యష్మి కూడా చెప్పినాం కదా, అభయ్ కూడా చెప్తుంది వీళ్ళతోటి, ఎస్పెషల్గా సోనియాతోటి. సో దాని గేమ్ మొత్తం సైకో గేమ్ లెక్క ఉంటుందిరా, ఎట్లా ఆడుతుంది, దానికి ఎట్లా అంటే అట్లా అనిపిస్తుంది, ఏ విధంగా ఆడతానికి రెడీగా ఉంటుంది అన్నట్టు అభయ్ అయితే తనకు చెప్తుండు. సో దీని తర్వాతకి ఏంటంటే ప్రేరణ కిచెన్లో బ్రెడ్ టోస్ట్ చేసుకుంటుంది. సో టోస్ట్ చేసుకుంటే కిచెన్ అక్కడ సో వీళ్ళందరూ ఇక్కడ ప్రేరణ అక్కడ కుక్ చేస్తుంది. ఇక్కడ డైనింగ్ టేబుల్ పైన ఏమో సో ఇక్కడ విష్ణుప్రియ, సీత, కొందరు నైనిక అట్లా కొందరు ఇక్కడ కంటెస్టెంట్స్ ఉన్నారు. అలానే సో పక్కన నిఖిల్ అండ్ సోనియా ఉన్నారనమాట. సో అక్కడ ఆమె టోస్ట్ చేసిన తర్వాతకి ఆ బ్రెడ్ చేసిన తర్వాతకి సో అది మాడిపోయింది. వెళ్ళి మాడిపోయిన బ్రెడ్ అని చెప్పేసి జస్ట్ జోక్లో కిడ్డింగ్ లెక్క పోయి ఆమె చెప్పింది. తను అరే నేను చేసిన మంచిగా వచ్చింది అన్నట్టు అక్కడ ప్రేరణ అయితే రెస్పాండ్ అయింది. సో ప్రేరణ రెస్పాండ్ అయింది ఇన్ కామెడీగానే, సో ఫన్గానే అక్కడ తీసుకున్నది ఆమె ఇచ్చిన కామెంటు. సో విష్ణుప్రియ కూడా చాలా ఫన్నీగానే అక్కడ చెప్పిందనమాట. మరి ఇక్కడ వీళ్ళిద్దరికి లేని ఇష్యూ ఇక్కడ సోనియాకి ఏందో నాకు అర్థం కావట్లేదు. సోనియా ఇంతకు విషయం చెప్పింది, సో అప్పుడు అడల్ట్ రిలేటెడ్ అని చెప్పేసి చెప్పింది కదా, సో ఆ కామెడీలో నేను భాగం కాదని చెప్పేసి. సో ఇక్కడ ఇష్యూకి విష్ణుప్రియ వచ్చేసి ప్రేరణతో మాట్లాడుతుంది. సో అప్పుడు ఎవరు ఒకవేళ ఫీల్ అవ్వాల్సింది ఎవరు, విష్ణుప్రియ కాకుండా అక్కడ అన్నది ఈమె కాబట్టి ప్రేరణ ఫీల్ అవ్వాలి. సో జస్ట్ అక్కడ చూసుకుంటున్నా కూడా ఏమకు నచ్చట్లేదు ఆమె గురించి మాట్లాడితే. సో వాళ్ళ మధ్యలో ర్యాపో ఉంది, ఆ చనువు ఉంది కాబట్టి ఈమె ఆమె పైన జోక్స్ వేసినా కూడా ఆమె ఆ జోక్ని జోక్లా తీసుకుంటుంది కాబట్టి వాళ్ళ మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. సో అంతకుముందుకు విష్ణుప్రియ సోనియా పైన వేసినప్పుడు వాళ్ళ మధ్యలో ఆ రిలేషన్ లేదు, సో ఆ ర్యాపో లేదు కాబట్టి తను జోక్ వేస్తే ఆ జోక్ తీసుకోలేదు, అది ఫ్యాక్ట్. సో అక్కడ మిస్టేక్ ఉంది, తను సారీ చెప్పింది. నువ్వు ఆ టైంలో అట్లా విధంగా మాట్లాడడం కరెక్టే. కాకపోతే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఏ విధంగా ఉండాలని చెప్పేసి కూడా డిసైడ్ చేయడానికి సోనియాకు ఏం రైట్ ఉందనేది నాకు క్వశ్చన్ మార్క్. సో ఎందుకంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే తనకి ఇబ్బంది అయిపోతుందట, నాకు ఇట్లా మాట్లాడాలి నాకు నచ్చదు, వాళ్ళు మాట్లాడుతుందామే ప్రతి ఒక్కరితో ఇదే విధంగా మాట్లాడుతుంది అంటే నీకు ఇబ్బంది అయినప్పుడు అక్కడి నుంచి కామ్గా పో, లైట్ తీసుకో. ఆమె గురించి డిస్కషన్ ఏంది, విష్ణుప్రియ అయితే సోనియా గురించి మాట్లాడలే కదా, సో నీ గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఫీల్ అవ్వాలి. ఈవెన్ అక్కడ నిఖిల్ కూడా అదే చెప్పిండు, అరే నీ గురించి కాదు కదా మాట్లాడేది, నీకేమవుతుందిరా అని చెప్పేసి అంటే
లేదు లేదు నాకు అలాంటోళ్ళు ఉంటే నాకు నచ్చదు, నాకు ఎట్లా అనిపిస్తుంది అని చెప్పేసి ఆమె గురించి మళ్ళీ బ్యాడ్గా మాట్లాడుతుంది. సీరియస్గా చెప్పాలంటే విష్ణుప్రియ ఎక్కడ కూడా మళ్ళీ ఆ టాపిక్ తర్వాతకి సోనియా గురించి ఎక్కడ కూడా బ్యాడ్గా మాట్లాడలేదు. బట్ సోనియా బ్యాక్ టు బ్యాక్ విష్ణుప్రియను ఎక్కడ దొరికితే అక్కడ బ్యాడ్ చేసే ప్రయత్నం కంటిన్యూగా యుద్ధమే చేస్తుంది, చిన్నపాటి యుద్ధం అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా సోనియా కూడా ఇంకో విషయం చెప్పింది. వీళ్ళ తర్వాతకి బయటకు వెళ్ళిన తర్వాతకి అయితే నిన్న టాస్క్లో సో ఇక్కడ అభయ్ వచ్చేసి ఇక్కడ విష్ణుప్రియని కిందకి పుష్ చేసిందని చెప్పేసి అక్కడ చిన్నపాటి డౌట్ ఉండే అనమాట సంచాలక్కి. సో సంచాలక్ డెసిషన్ ఫైనల్. సో తను చూడనప్పుడు ఏం చేస్తారంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్న ఒకటి ఉంటుంది, వాళ్ళ ఆప్షన్ ఉంటుంది కాబట్టి చూసుకుంటారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అది కూడా వాళ్ళ మీద డిసైడ్ అయి ఉంటుంది, సంచాలక్ డిసైడ్ చేసుకుంటారు ఇక్కడ. సో ఆ టాస్క్లో విష్ణుప్రియ ఏమంటుంది, నన్ను నెట్టేసి నన్ను పుష్ చేసిండు, సో నా బాడీ బ్యాలెన్స్ కాలేదు, నేను కింద పడ్డాను చెప్పేసి తను అదే వర్డ్ పైన ఉంది. సో ఇక్కడ అభయ్ ఏమంటాడంటే నేనేం చేయలేదు, నేను దేనికన్నా అనుకుంటా, ఒకవేళ నేను పుష్ చేసిన తెలిస్తే నేను హౌస్ నుంచి బయటకు వెళ్తానని తన వర్డ్ తనకుంది. సో ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేసిన తర్వాతకి సో బయట నుంచి సజెషన్ ఇచ్చినా కూడా తనకు అది ఓకే అంటే తను ఇస్తుంది అంతే. ఇక్కడ సంచాలక్ సజెషన్స్ ఇచ్చినా కూడా తీసుకోకపోవడం తన ఇష్టం అనమాట. అయితే ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ తీసుకుంటే అయిపోద్ది అని చెప్పేసి శేఖర్ భాష చెప్తే శేఖర్ భాష పైన ఈమె కొంచెం ఓవర్గా సీరియస్ అయిందనమాట. నువ్వు పెద్దరికంగా ఉంటావు, నువ్వు ఇష్టం మాట్లాడుతున్నావు, నువ్వు ఏది పడితే మాట్లాడేది ఎట్లుంటా అని చెప్పేసి నిన్న ఈవెంట్ ఆ టాస్క్లో చూపించలేదు, నిన్న టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో చూపించలేదు అనమాట. సో సోనియా శేఖర్ భాష పైన ఫైట్ చేసింది, ఏ విధంగా సీరియస్ అయిందో చూపించలేదు. సో ఆ డిస్కషన్ గురించి మాట్లాడుకుంటుంది. నేను అనవసరంగా నేను అన్న అంత దారుణంగా నిన్న సీరియస్ అయిన ఆయన మీదకి, సో మేబీ నన్ను ఈ వీక్ నామినేట్ చేస్తారు కావచ్చు అని చెప్పేసి నిఖిల్తో ఆ డిస్కషన్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో దీని తర్వాత టాస్క్ ఇచ్చిళ్ళు అంటే ఏంటంటే స్పిన్ ద బాటిల్ అని చెప్పేసి ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పేసి అది ఓకే ఫన్నీగా జరిగిపోయింది. సో దీనికి శేఖర్ భాష అది ఉంటుంది అనమాట, శేఖర్ భాష సంచాలకు. సో ఎవరైతే ఆ బాటిల్ ఉంటుందో వాళ్ళు ఎవరి ముందుకు చూపిస్తుందో వాళ్ళు ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకొని సో టాస్క్ ఇవ్వడం అది ఫన్నీ వేలో జరిగిందనమాట. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పినాక మనకు ప్రోమో కూడా రిలీజ్ అయిపోయింది, ఎమోషనల్గా చూపించిళ్ళు. 5 మెంబర్స్కి అవకాశం ఉంటుందని చెప్పేసి అన్నాడు. ఇద్దరు కంటెస్టెంట్స్ తీసుకొచ్చి వాళ్ళ రిలేటెడ్ ఒక గిఫ్ట్లో సంథింగ్ ఆడ ఫోటో ఉంటే ఫోటో, వాచ్ ఉంటుంది అనమాట. సో అలా వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ ఎమోషనల్గా ఏంటిది ఆ ఉన్న వాళ్ళంతా వీళ్ళకి ఎమోషనల్ కనెక్ట్ అయిందో వాళ్ళు చెప్పుకున్న తర్వాతకి మిగతా కంటెస్టెంట్స్ డిసైడ్ చేస్తారు. సో అక్కడ లాలీపాప్ ఉంటాయి అనమాట. సో ప్రతి ఒక్క కంటెస్టెంట్కి ఎవరికి ఎక్కువ లాలీపాప్స్ వస్తే వాళ్ళు సో వచ్చిన గిఫ్ట్ని తీసుకునే అవకాశం ఉంటుంది. సో దీంట్లో 5 మెంబర్స్ అన్నారు, బట్ నేను చూసిన 4 మెంబర్స్కి ఇచ్చిల్లనమాట. అదేందో మన అర్థం కాలేదు. నేను మళ్ళీ 2 times చెక్ చేసిన ఇది కరెక్టేనా కాదని చెప్పేసి. బట్ 5 మెంబర్స్ కాకుండా 4 మెంబర్స్కి ఇచ్చిళ్ళు. ఫస్ట్ అభయ్ అయిన నిఖిల్ దాంట్లో అభయ్కి ఇచ్చిళ్ళు. వాళ్ళ డాడీకి తను జాబ్ వచ్చిన ఫస్ట్ సాలరీ వచ్చిన తోటి వాచ్ కొని ఇచ్చినాడు, బట్ వాళ్ళ డాడీ ఎక్స్పైర్డ్ అనమాట. సో ఆ ఎమోషన్ తను ఆ రిలేషన్ వాళ్ళ డాడీతో ఉన్న రిలేషన్ చెప్పడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా కనెక్ట్ అయిపోయారు. సో అభయ్కి ఇచ్చిళ్ళు. నెక్స్ట్ సీతా నైన్గా దాంట్లో సో నైన్కి ఇచ్చిళ్ళు టాయ్. సో నబీల్ అండ్ పృథ్వీకి ఇప్పుడు నబీల్కి ఇచ్చిళ్ళు వాళ్ళ డాడీతో ఉన్న ఫోటో. నెక్స్ట్ మణికంఠను ఆదిత్య దాంట్లో ఆదిత్యకి ఇచ్చిళ్ళు వాళ్ళ ఫాదర్ ఫోటో అనమాట. సో దీని తర్వాతకి ఇంకా మణికంఠ పర్ఫార్మెన్స్ చూపించాలి. అబ్బా మణికంఠ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అసలుకి. ఈ ఎంత రాబరీ అంటే అసలు మిగతా హౌస్మేట్స్ అందరూ కూడా షాక్ అయిపోయే విధంగా ఉందన్నమాట. నిజంగా నేను షాక్ అయిపోయాను, అంత మంచిగా రాబరీ చేస్తుండు, ఎక్కడెక్కడ ఏం కావాలో ముందు అబ్జర్వ్ చేసుకొని తర్వాత రాబరీ చేస్తున్నాను అనమాట. బట్ లాస్ట్లో చూపించలు ఇట్లా మెరుపు లెక్క వస్తుంది, ఇట్లా మెరుపు లెక్క. బట్ ఇదైతే ఎపిసోడ్ గురించి స్పెషల్గా నాకు మొత్తంగా అనిపించింది ఏంటంటే హౌస్లో ఏమైనా కూడా అంతా నాకే, అంతా నన్నే అంటున్నారో అన్నీ నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నట్టు ఫీల్ అయిపోతుంది. ఇప్పుడు ఈమె ఒపీనియన్ కూడా హౌస్మేట్స్ ఒపీనియన్ లెక్క మార్చే ప్రయత్నం చేస్తుంది సోనియా. మనం ఇంతకుముందు కూడా ఇదే విషయం గురించి మాట్లాడుకున్నాము. సో ఇట్లాంటి అవసరం లేదు ఇక్కడ. ఇప్పుడు నీకు ఇబ్బంది అయినప్పుడు నీ ఇబ్బంది లెక్క చెప్పుకోవడం కరెక్ట్, అంతేగాని నీ ఇబ్బందిని మిగతా వాళ్ళ ఇబ్బందిగా చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఇక్కడ ఏ విధంగా ఏ విషయాన్ని కూడా ఏదైనా టాపిక్ ఉంటే ఆ టాపిక్ని హౌస్ మొత్తానికి రిలేటెడ్ చేస్తూ అక్కడ పోలుసుకుంటూ ఇష్యూ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏమైతే కొందరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. సో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మిగతా వాళ్ళకు ఇప్పుడు ఎవరైతే అది లైట్ ఇష్యూ అయిపోతుందో వన్స్ ఆ పర్సన్స్ కొందరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు అది చిన్న ఇష్యూ కూడా పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఎప్పుడు అప్పటి వరకు ట్రిగ్గర్ కాదు అసలు, ఆ ఇష్యూ పట్టించుకోరు. బట్ ఈమె ఆ విధంగా బ్యాక్ టు బ్యాక్ అదే విషయాన్ని హైలైట్ చేస్తూ పెద్దగా చేస్తుంది అనమాట. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు డిసైడ్ చేయండి, అంటే మీరు కామెంట్ చేయండి కింద. సో సోనియా బిహేవియర్ కరెక్ట్ ఉంది హౌస్లో. సో నాకు తెలిసి అయితే నేనైతే యాక్సెప్ట్ చేయట్లేను. సో తనకి ఇష్యూ ఉంటే తను ఫైట్ చేయవచ్చు, వాటి గురించి డిస్కషన్ పెట్టవచ్చు. బట్ మిగతా కంటెస్టెంట్స్ గురించి కూడా తను వేరే కంటెస్టెంట్స్ వేరే వాళ్ళతో ఏ విధంగా మాట్లాడుకుంటే సో అది ఇబ్బంది ఏముంది. ఒకళ్ళు సీరియస్గా తిట్టినా కూడా గొడవ అయినప్పుడు నీ ఒపీనియన్ చెప్పుకుని తప్పేం లేదు. వాళ్ళు ఫన్ చేసినా కూడా ఆ విధంగా ఫన్ చేయడం నాకు నచ్చదు, ఒక లిమిట్ ఉంటుందని చెప్పేసి డిసైడ్ చేయడానికి ఈమెకి ఏంది ఇష్యూ అనేది నాకు అర్థం కావట్లేదు. సో ఇదైతే మొత్తానికి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.